ఈ ఎపిసోడ్ ప్రారంభం ఫ్లాష్ బ్యాక్ తో అవుతుంది. ఇందులో చాలా చిన్నదైన కగుర ఒంటరిగా వర్షంలో కూర్చుని ఉంటుంది. అకస్మాత్తుగా ముగ్గురు గుండాలు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను కిడ్నాప్ చేయబోతారు. అయితే కగుర తన మానవాతీత బలం కారణంగా వారిని త్వరగా ఎదుర్కొంటుంది. కొద్దిసేపటి తర్వాత ఉమిబోజు కనిపిస్తాడు. దీనికి కగుర సంతోషిస్తుంది. తన కుటుంబం కోసం డబ్బు సంపాదించడానికి ఉమిబోజు ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అయితే కగుర తన అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడానికి ఇంట్లోనే ఉంటుంది. దీనికి తోడు ఆమె పెద్దన్నయ్య తరచుగా ఇంటికి రావడం లేదు. తమ పరిస్థితి మెరుగయ్యే వరకు మరికొంతకాలం ఇలాగే ఉండాలని ఉమిబోజు కగురతో పదేపదే వాగ్దానం చేస్తూ ఉంటాడు. కగుర పెద్దయ్యే వరకు మరియు ఆమె తల్లి మరణించే వరకు ఈ దృశ్యం చాలాసార్లు పునరావృతమవుతుంది. ఆ సమయంలోనే ఆమె తన ఇంటిని విడిచిపెట్టి భూమికి వెళ్ళింది. తిరిగి టెర్మినల్ వద్దకు వస్తే ఉమిబోజు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరూ తనకు వీడ్కోలు చెప్పడానికి రాలేదని కగుర వ్యాఖ్యానించగా తాము కోల్పోయిన సమయాన్ని భర్తీ చేస్తానని అతను వాగ్దానం చేస్తాడు. షింపాచీ కగుర ఆచూకీ తెలుసుకోవడానికి గిన్ని నిలదీయగా ఆమె తన తండ్రితో వెళ్లడానికి వీలుగా తాను ఆమెను ఉద్యోగం నుండి తీసివేశానని తెలుసుకుంటాడు. దీనికి షింపాచి కోపించి యోరోజుయా మరియు గిన్ అంటే ప్రేమ చూపించే కగుర భావాలను గిన్ ఆలోచించలేదని నిందిస్తాడు, ముఖ్యంగా గిన్ జ్ఞాపక శక్తిని కోల్పోయినప్పుడు. ఈ తీవ్రమైన చర్చతో షింపాచి యోరోజియా నుండి నిష్క్రమిస్తాడు మరియు కగురను ఉండమని ఒప్పించడానికి టెర్మినల్కు వెళ్తాడు. గిన్ ఒంటరిగా సదహారుతో మిగిలిపోతాడు. సదహారు గిన్ కిమోనో లోపల ఒక లేఖను వాసన చూడగా కుటుంబ విషయాలు ఎలా ఉంటాయో తనకు సరిగా తెలియదని గిన్ అతనికి ఒప్పుకుంటాడు. ఇంతలో కగుర మరియు ఉమిబోజు ఓడ ఎక్కారు మరియు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమిబోజు ఓడలో ప్రిన్స్ హటాను కలుస్తాడు. తరువాత అతని అనుచరుడు ఇద్దరు పనివారికి ప్రిన్స్ తన సేకరణ కోసం తెచ్చిన కొన్ని రాక్షసులను జాగ్రత్తగా ఉంచమని ఆదేశించడం చూపిస్తారు. అతను తడబడి అనుకోకుండా గత ఎపిసోడ్లోని పరాన్నజీవి గ్రహాంతరవాసి ఉన్న అద్దాన్ని పగలగొడతాడు. షింపాచీ టెర్మినల్ భద్రతా సిబ్బందిని తప్పించుకుని కగురను సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. కగుర అతన్ని చూసేసరికి ఆ గ్రహాంతరవాసి టెర్మినల్ యొక్క విద్యుత్ వనరుల కారణంగా చాలా త్వరగా పెరిగిపోయి ఓడను స్వాధీనం చేసుకుని దానిని గోడకు ఢీకొట్టి కూల్చేస్తుంది. ఇంతలో హసేగావా యొక్క యజమాని గిన్ మరియు సదహారును నియమించుకుంటాడు మరియు ఈ ముగ్గురూ సరికొత్త చిత్రం ఏలియన్స్ వర్సెస్ యాకుజా ను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు. వారు తమ యజమానిని